నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వేను పార్లమెంటులో తాజాగా ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను. ఈ సర్వే ప్రకారం జీడిపి గ్రోత్ రేట్ సుమారుగా 6.8 నుంచి 7.2% వరకు ఉంది. జీడిపి గ్రోత్ రేట్ విషయంలో మిగిలిన అగ్రదేశాలు ఏవి కూడా భారత్కి దరిదాపుల్లో కూడా లేవు. ఈ ఎకనామిక్ సర్వేలో కీలకమైనటువంటి అంశాలేంటి, ప్రస్తుతం భారత్ ఏ విధంగా ముందుకెళ్తోంది, భారత ఆర్థిక రంగ పరిస్థితి ఎలా ఉంది యాజ్ ఆఫ్ నౌ, దీని గురించి మాట్లాడదాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు ఆర్థికవేత్త అలాగే బ్యాంకింగ్ రంగ నిపుణుడు నరసింహమూర్తి గారు. మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం. ఈ ఎకనామిక్ సర్వేలో కీలకమైనటువంటి అంశాలు, చాలా అంశాలు ఉన్నాయి. పర్టికులర్గా ఒక టాప్ 5 కీ ఫ్యాక్టర్స్ అంటే కనుక జీడిపితో మొదలు పెడదాము. జీడిపి గ్రోత్ రేట్ చాలా చాలా పాజిటివ్ డైరెక్షన్లో ముందుకెళ్తోంది. ఏంటి సార్? బేసిక్గా అండి, ఇవాళ వచ్చిన ఎకనామిక్ సర్వే కనుక చూస్తే గ్లోబల్ అన్సర్టనిటీస్, ఎవ్రీ కంట్రీ పాసింగ్ త్రూ ఏ ప్రాబ్లం. ఎక్కడ ఇంత ఈ విధంగా జీడిపి గ్రోత్ లేదు. ఈ రోజు వచ్చిన జీడిపి అంచనాల ప్రకారం 7.4%, మీరు చెప్పిన 6.8 to 7.2 నెక్స్ట్ ఇయర్ 2026-27లో రావచ్చని చెప్పారు. కానీ ఎక్స్పెక్టెడ్ మనకి ఇంతవరకు కూడా గత 10 ఏళ్ళుగా చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ ఎస్టిమేటెడ్ జీడిపి గ్రోత్ కంటే యాక్చువల్ జీడిపి గ్రోత్ ఎక్కువ వస్తుంది అనమాట. మనం ఇక జీడిపి గ్రోత్ ఎలాంటి సిచ్యువేషన్లో మనం సాధించాం. ఇన్ఫ్లేషన్ 1.31% ఉంది, అంటే లోయెస్ట్ ఇన్ఫ్లేషను. ఈ లోయెస్ట్ ఇన్ఫ్లేషను, హైయెస్ట్ ఎకనామిక్ గ్రోత్. అది ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటుంది కారణం ఏమిటి అంటే, మనం ఇంట్రెస్ట్ రేట్లు పెంచలేదు, ఫిస్కల్ పాలసీస్ టైటన్ చేయలేదు, బట్ స్టిల్ ఇన్ఫ్లేషన్ ఇస్ 1.31. అంటే అర్థం ఏమిటంటే సప్లై సైడ్ డిమాండ్ పెంచాం. ఇంకో బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే అవర్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్. అంటే ఏమిటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్న చెప్పింది ఏమిటంటే 10 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 8 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్లు ఈసారి బడ్జెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారు. ఈ విధంగా పెట్టడం ఏమైందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల అవర్ ఎకానమిక్ గ్రోత్ ఈజ్ ఇంటర్నల్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. సో ఇంటర్నల్ డిమాండ్ ఎక్కువయ్యి మన ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికన్ టారిఫ్స్ వచ్చినా కూడా, అమెరికన్ ఇంపోర్ట్స్ కొంతవరకు తగ్గినా కూడా దాన్ని కంపన్సేట్ చేస్తూ చైనా కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, మిగతా కంట్రీస్కి మనం బ్రెజిల్ కానివ్వండి, మిగతా కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్స్ చేస్తే ఎక్స్పోర్ట్స్ పెంచి మనం ఈ ఎక్స్పోర్ట్స్ని పూర్తిగా తగ్గకుండా అదేవిధంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. సో therefore today we have beaten US tariffs by diversifying products and countries. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ మనం 4.4 అనుకున్నాం, అది 4.4లోనే ఉంటుంది. అదే డెట్ టు జీడిపి రేషియో 55.1 అన్నాం. సో డెట్ టు జీడిపి రేషియో తగ్గించుకున్నాం. అంటే పాయింట్ ఏమిటంటే స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫండమెంటల్స్, ఎక్స్పోర్ట్స్ బాగున్నాయి. అదేవిధంగా మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ 6.7%, సర్వీస్ ఎక్స్పోర్ట్స్ 12.7% మనం గ్రోత్ చేసాం. అంటే ఇటువంటి ఇంపోర్ట్ టారిఫ్ అన్సర్టనిటీస్, ఉక్రెయిన్ వారు ఇంత ప్రాబ్లంలో ఉన్నా కూడా మన ఎక్స్పోర్ట్స్ గ్రోత్ అదేవిధంగా మెయింటైన్ చేసాం. అదేవిధంగా మనం చూస్తే కనుక 10 ఏళ్లలో కూడా అచీవ్ చేయని హైయెస్ట్ గ్రోత్ మనం ఇండస్ట్రియల్ గ్రోత్ 8.4% చేసాం. అంటే ఇండస్ట్రీలో కాన్ఫిడెన్స్ కూడా ఉంది. అది కాక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండస్ట్రియల్ కెపాసిటీ యూటిలైజేషన్ ఈజ్ ఓన్లీ 74%. అంటే ఇంకా 26% మనకి ఇన్బిల్ట్ కెపాసిటీ ఉంది. ఎక్స్పోర్ట్ పెంచాలని మనం ఈజీగా పెంచగలం. సో రేపు అంత ఇన్బిల్ట్ కెపాసిటీ కూడా క్రియేట్ చేయగలిగాం. ఇంకో ముఖ్యమైన ఏంటంటే డెట్ టు జీడిపి రేషియో తక్కువ ఉంది. సిపిఐ ఇన్ఫ్లేషన్ చెప్పాను. ప్రైవేట్ కన్సంప్షన్ గ్రూ బై 7%. అంటే ఈ విధంగా గవర్నమెంట్ క్యాపిటల్ ఫార్మేషన్ చేయడం వల్ల ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్కువైంది. గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ చాలా ముఖ్యం అండి. గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎందుకంటే ముఖ్యం, అది 7.8% ఆఫ్ జీడిపి గ్రోత్ వచ్చింది, 30% ఆఫ్ జీడిపి. అంటే ఏమిటంటే మీరు ఎంత క్యాపిటల్ పెడితే మీకు రిటర్న్ జీడిపి గ్రోత్ ఎక్కువ వస్తుంది. అలాంటిది మన గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ చాలా ఏళ్ళుగా మనం చేయలేకపోతున్నాం. ఎప్పుడైతే గవర్నమెంట్ కరెక్ట్ పాలసీ గత 10 ఏళ్ళుగా మధ్య చిదంబరం గారు స్టేట్మెంట్ చూసింటారు 2 ఏళ్ల క్రితం, 10 లక్షల కోట్లు పెట్టారు బడ్జెట్లో, ఇంప్రాక్టికల్ బడ్జెట్ ఎక్కడ చేయగలదని మన వాళ్ళు చేసి చూపించారు. అంటే లాస్ట్ ఇయర్ 8.9 ఎంతో చేశారు, ఈసారి డిసెంబర్కి 8.7 చేశారు.
అంటే ఇట్ మీకు టచ్ అప్ 10 lakh crores మార్చికి, అంటే 11 crore బడ్జెట్ పెడితే 10 lakh crores కనుక మీరు రోడ్లు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, హాస్పిటల్స్, మన ఐఐటీస్ కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ గివింగ్ ఎ స్పైర్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎకానమీ. మనం ఎక్స్పోర్ట్ లెడ్ అంటే ఎక్స్పోర్ట్స్ తగ్గినా కూడా మన ఇంటర్నల్ డిమాండ్ కన్సంప్షన్ వల్ల మన ఎకానమీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈసారి క్యాపిటల్ ఫార్మేషన్ ఈ 30% ఆఫ్ జీడిపి, అంటే 7.8% లాస్ట్ ఇయర్ గ్రో అయింది. 30% ఆఫ్ జీడిపి ఉందంటే అదే కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ టేక్ 5%, మీరు 10% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా కూడా మీకు 3% అదే జీడిపి గ్రోత్ లీడ్ చేస్తుంది అనమాట. హౌస్ హోల్డ్ సేవింగ్స్, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హౌస్ హోల్డ్ సేవింగ్స్లో మీకు ఇల్లు కొనుక్కునే వాళ్ళు తక్కువైపోయారు, ఫిక్స్డ్ అసెట్స్ చేసే వాళ్ళు తక్కువైపోయారు. గ్రోత్ ఈజ్ వెరీ గుడ్, బట్ దట్ ఈస్ గోయింగ్ టు లిక్విడ్ అసెట్స్. స్టాక్ మార్కెట్లో డిపాజిట్స్ కూడా తగ్గాయి, స్టాక్ మార్కెట్లో ఎక్కువ వెళ్తుంది. సో దేర్ఫోర్ ఇది కూడా ఇండస్ట్రీకి చాలా క్యాపిటల్ ఫార్మేషన్ అవుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రాస్ ఎన్పిఎస్ బ్యాంకింగ్ సిస్టంలో 2.2% తగ్గిందండి. అంత తగ్గిందంటే అర్థం ఏంటంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా గట్టిగా దృఢంగా ఉందన్నమాట. అది కాక మన లార్జెస్ట్ రెమిటెన్సెస్ మన ఇండియాలో మన ఎన్ఆర్ఐస్ పంపించే రెమిటెన్సెస్ 135 billion అనమాట. అంటే దిస్ ఇస్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ఇండియా. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మనం 1.2 నుంచి 1% తగ్గించగలిగాం. 1.2%గా ఉంది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అది వీఆర్ మీటింగ్ ఫ్రమ్ ది రెమిటెన్సెస్. మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 700 billion వచ్చాయి. మనం 10 ఏళ్ళగా డబుల్ అయిపోయాయి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. దట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇంకా స్ట్రాంగ్ విషయం ఏంటంటే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో 30% వరకు గోల్డ్లోకి వెళ్ళిపోయాం మనం. అంటే ఇదివరకు డాలర్ ఉండేది తగ్గించేసేసి గోల్డ్కి ఎక్కువ మూవ్ అయ్యాం. సో ఇంకా పిఎల్ఐ స్కీమ్స్ స్టార్ట్ చేశారు. అది ఇనీషియల్గా స్లోగా స్టార్ట్ అయింది. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాయి పిఎల్ఐ స్కీమ్లో. సో ఇంక్రిమెంటల్ సేల్, పిఎల్ఐ స్కీమ్ ఏంటంటే మీరు ఇంక్రిమెంటల్ సేల్ చేస్తే ఇంక్రిమెంటల్ సేల్కి తగ్గట్టుగా మేము స్కీమ్ డబ్బులు ఇస్తూ ఉన్నారు. సో ఇంక్రిమెంటల్ సేల్ మీకు 18 లక్షల కోట్లు ఇంక్రిమెంట్ అయింది. అంటే 2 lakh crore ఇన్వెస్ట్ చేస్తే 18 లక్షల కోట్ల సేల్ ఎక్కువైంది, 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సో కాకపోతే 30,000 కోట్లే రిలీజ్ అయింది అనుకోండి. సో తక్కువ డబ్బుతో తక్కువ స్కీమ్తో ఎక్కువ ఇంపాక్ట్ పిఎల్ఐ స్కీమ్స్ చూపించాయి. ఇంక అగ్రికల్చర్ సైడ్కి వస్తే 11.4% మీకు అగ్రికల్చర్లో గ్రోత్ ఇన్ ద నాన్ ఫుడ్ క్రెడిట్ ఎక్కువైంది. సో మీకు అగ్రికల్చర్ క్రెడిట్ ఎక్కువైంది, మ్యానుఫ్యాక్చరింగ్ క్రెడిట్ ఎక్కువైంది, ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైంది. ఫస్ట్ 3-4 ఏళ్ళు గవర్నమెంట్, పోస్ట్ కోవిడ్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తప్ప ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయరా, ఏమవుతుందో ఏమిటో రిటర్న్ వస్తుందో రాదో అని చెప్పి. ఫస్ట్ 5 years ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ద క్యాపిటలిస్టులు, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ పీపుల్ నెగిటివ్గా ఉన్నారు. ఎందుకంటే ఎన్పిఏ రికవరీ, గవర్నమెంట్ చాలా సీరియస్గా రికవరీ మీద యాక్షన్ తీసుకోవడం, దీనివల్ల చాలా నెగిటివ్గా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పాజిటివ్గా వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దేర్ఫోర్ ఈ జీడిపి గ్రోత్ కారణం ఏంటంటే ఇంత ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ ఇంత డ్రైవ్ చేస్తుంటే దానికి తగ్గట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎక్కువ అయ్యేప్పటికీ మీకు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చింది. ఒక విధంగా దేవుడు కూడా సహకరించాడు మనకి. మాన్సూన్ బాగా ఉంది. సో ఫుడ్ గ్రెయిన్స్ గ్రోత్ హైయెస్ట్ ఇన్ ద రీసెంట్ హిస్టరీ. 357.7 million tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మనం ప్రొడ్యూస్ చేసాం. లాస్ట్ టైం అరౌండ్ 270 or 280 ఉంది. ఈసారి 357 million tons వచ్చాం. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అండి. ఎకనామిక్ సర్వేలో చెప్పని కూడా చాలా మంచి పాజిటివ్ చెప్పాలి మనం. బేసిక్ ఏంటి, ఎయిర్ ట్రాఫిక్ ప్యాసింజర్స్ 9% గ్రోత్ అయిందండి. అది కాక మీరు వెహికల్స్, ప్రైవేట్ పీవీ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ 10% గ్రోత్ అండి. దిస్ ఈజ్ హైయెస్ట్ గ్రోత్. అయితే జిఎస్టీ తగ్గింది. జిఎస్టీ తగ్గినా కూడా మనకి ఆదాయం ఎక్కువైంది. అంటే ఏమిటంటే జిఎస్టీ ఆదాయం ఎక్కువైందంటే ఎక్కువ సేల్స్ అయ్యాయి అనమాట. సో అదేవిధంగా మీరు 2-wheeler సేల్స్ 6.9%, 3-wheeler సేల్స్ 8.2% గ్రోత్ అయింది ఇప్పటిదాకా. సో ఈ విధంగా చూస్తే మీకు బ్యాంకింగ్ డిపాజిట్స్ గ్రోత్ అండి. మీరు ఆశ్చర్యపోతారు, బ్యాంకింగ్ డిపాజిట్స్ గ్రోత్ సెమీ అర్బన్లో ఎక్కువ అవుతున్నాయి.
సెమీ అర్బన్ రూరల్లో 68%, సెమీ అర్బన్లో రూరల్లో 40%. దిస్ షోస్ ఎ వెరీ స్ట్రాంగ్ మనం చేసిన జన్ధన్ ఖాతాల ఓపెనింగ్ వల్ల మంచి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఒకప్పుడు జన్ధన్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉంటుంది అనుకున్నాం. ప్రతి అకౌంట్లో యావరేజ్ 20,000 రూపాయల దాకా బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్పి ఈ మధ్య ఒక స్టడీ వచ్చింది. సో సిడి రేషియో 82%, అంటే బ్యాంకులు ఇచ్చే రుణాలు ఆన్ డిపాజిట్స్ 82% దాకా రుణాలు ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి కనిపించేది ఏమిటంటే ఎకానమీ వెరీ స్ట్రాంగ్ అండి. ఎస్పెషల్లీ ఈ 11 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు గత 5-6 బడ్జెట్లో ఆఫ్టర్ కోవిడ్ దీన్ని బాగా పెంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయటం వల్ల ఇట్ హెస్ రియల్లీ క్రియేటెడ్ ఎ గ్రేట్ డిమాండ్. విత్ ద సేమ్ టైమ్ ఆఫ్ డిమాండ్ ఇంటర్నల్ జనరేషన్ పిఎల్ఐ స్కీమ్స్ వల్ల మీకు ఎక్స్ట్రా ప్రొడక్షన్ వచ్చేసింది. జిఎస్టీ రేట్లు తగ్గడం వల్ల ఇంకా జనాల్లో యాడ్ అయింది పర్చేజింగ్ కెపాసిటీ. అది కాక లాస్ట్ ఇయర్ 12 lakhs ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచడం వల్ల జనాల్లో కూడా కొంచెం డబ్బులు యాడ్ అయ్యి, సో దానివల్ల మీకు జనం పర్చేజింగ్ పవర్ పెరిగింది. సో ఇవన్నీ కలిపి ఏతావాత గ్లోబల్ ఎలా ఉన్నా కూడా మన ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండేట్టుగా మనం ఇన్సులేట్ చేసాం. అంతకంటే లాస్ట్ గా చెప్పాల్సింది ఆత్మ నిర్భర్ అనే కాన్సెప్ట్ మనకి చాలా స్ట్రాంగ్ ఉపయోగపడింది. సో అందుకంటే మన ఇంపోర్ట్స్ మీద డిపెండెన్స్ తగ్గించి ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ప్రతివాడు కూడా చేయటం వల్ల, అదేవిధంగా డిఫెన్స్ ఏరోస్పేస్ మీద కూడా ఆత్మనిర్భర్ చేయటం వల్ల ఏమైందంటే మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సేవ్ అయ్యాయి. అదిగా మన ఇంటర్నల్ జనరేషన్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. సో దేర్ఫోర్ దీస్ ఆర్ ద వెరీ స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎకానమీ. ఓకే, పూర్తిగా చాలా లోతైనటువంటి విషయాలు చెప్పారు. అయితే మీరు ఆల్మోస్ట్ పాజిటివ్ స్టోరీ చెప్పారు. ఎకానమీకి సంబంధించి ఈవెన్ మన గతంలో చేసినప్పుడు కొన్ని 1-2 చర్చా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా కొంతమంది కామెంట్స్ ద్వారా మనకి అడిగింది, ఎస్ బాగానే చెప్తున్నారు, అంతా బాగానే ఉంది, బట్ ఎందుకు రూపాయి విలువ తగ్గిపోతోంది, డాలర్తో కంపేర్ చేసుకుంటే ఆల్ టైమ్ లోకి ఎందుకు పడిపోయింది, దీనికి మీరు ఏం సమాధానం చెప్తారంటూ కొంతమంది క్వశ్చన్స్ వేశారు. అండ్ మీరు జీడిపి గ్రోత్ రేట్ గురించి చెప్పినప్పుడు అమెరికా, బ్రెజిల్, చైనా ఇలాంటి అగ్రదేశాలన్నీ కూడా మనకి దరిదాపుల్లో లేవు. ప్రపంచం ఓల్డ్ ఎకానమీ క్రైసిస్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని తట్టుకొని ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ మనం చాలా పాజిటివ్ డైరెక్షన్లో ముందుకెళ్తున్నాం. ఈ పర్టికులర్గా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి క్వశ్చన్ చేసే వాళ్ళకి, అండ్ ఇంకోటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా రూపాయి విలువ ఎందుకు తగ్గిపోతుందో మనం క్షీణిస్తున్నట్టు కాదా అని క్వశ్చన్ చేసే వాళ్ళకి ఒక ఎకనమిస్ట్గా మీరు ఏం సమాధానం చెప్తారు సార్? ఫస్ట్ అండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందండి. ఇప్పుడు 2 lakh crores 2 lakh rupees వచ్చింది పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఒకటి ఏమిటంటే మనం అమెరికాతో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడకూడదు. ఎందుకంటే జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్చేజింగ్ పవర్ ప్యారిటీలో చూస్తే కనుక 6 రెట్లు ఎక్కువ. అంటే ఏమిటంటే ఒక $10,000 $1,000 అమెరికాలో ఎంత వస్తువులు కొంటున్నారో అదే $1,000 ఇండియాలో కొంటే అమెరికా కంటే 6 రెట్లు ఎక్కువ వస్తుంది అనమాట వస్తువులు. సో అవర్ పర్చేజింగ్ కెపాసిటీ ఈ 6 to 7 times మోర్ దాన్ అందుకే మన జీడిపి నామినల్ మన జీడిపి కనుక డాలర్లో అది 4.2 trillion ఎంత అవుతుంది, కానీ రియల్గా 19 trillion మంది. మనకి చైనాకి పర్చేజింగ్ పవర్ ప్యారిటీలో చాలా తక్కువ డిఫరెన్స్లో ఉంటాం. మనం చైనాని చాలా క్విక్గా దాటేయగలం. అంటే మన జీడిపి పర్ క్యాపిటల్ 2 లక్షల రూపాయలు ఉన్నా కూడా వారికి అమెరికన్ లెక్కలో 12 లక్షల రూపాయలు వచ్చే లెక్క అనమాట. సో దేర్ఫోర్ అవర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ సీన్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్. నెంబర్ 1 అది నా వ్యూ పాయింట్ అండి. మీ సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే రూపాయి ఎందుకు పడిపోతుంది. రూపాయి పడిపోవడానికి మనీ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అది కాక రెండోది ఏంటంటే ఆర్బీఐ ఎప్పుడైతే రూపాయి కొంచెం తగ్గిందో ఇదివరకు డాలర్లు అమ్మి రూపాయిని స్టెబిలైజ్ చేసేవండి. ఇవాళ ఆర్బీఐ ఏం చేసిందంటే డాలర్లన్నీ కూడా గోల్డ్గా కన్వర్ట్ చేసి మన దగ్గర పెట్టుకున్నాం. డాలర్లు కొంచెం ఆర్బీఐ దగ్గర తగ్గాయి ఒకటి. అది కాక మార్కెట్ కరెక్షన్ కావాలని వదిలేస్తోంది రూపాయిని. ఎందుకు వదిలేస్తోందంటే మన ఈ అమెరికన్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు గార్మెంట్ ఇండస్ట్రీ కానివ్వండి, మిగతా ఇండస్ట్రీ కానివ్వండి, జెమ్డన్ జ్యువెలరీస్ వాళ్ళు కొంచెం గోల పెడుతున్నారు మాకు ఏమన్నా సపోర్ట్ చేయమని. అప్పుడు రూపాయి మీద కొంచెం తగ్గింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎక్కువ గిట్టుబాటు అవుతుంది అన్నమాట, ఎక్కువ ఆదాయం వస్తుంది. సో వాళ్ళ లాసెస్ తగ్గించుకోగలుగుతారు. అందుకని కావాలని ఆర్బీఐ రూపాయిని ఇంటర్ఫీర్ కాకుండా
కొంచెం ఒక ₹2 తగ్గితే మంచిదే డాలరు ఎకానమీకి మంచిదని చెప్పి చేస్తున్నారండి. అది ముఖ్యం. రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ఆత్మనిర్భర్ అయిన తర్వాత మనం డాలర్ డిపెండెన్సీ బాగా తగ్గిందండి. మనం ఈ ఆయిల్స్ కానివ్వండి, రష్యాతో రూబుల్ ట్రేడ్ చేస్తున్నాం. అదేవిధంగా ఓ బాస్కెట్ ఆఫ్ కంట్రీస్, బ్రిక్స్ కంట్రీస్లో, మిగతా కంట్రీస్లో మనం లోకల్ కరెన్సీస్తో చేస్తున్నాం. సౌదీ కానివ్వండి, యూఏఈ కానివ్వండి, సో వేరియస్ కంట్రీస్తో ఆల్మోస్ట్ 54 నుంచి 60 కంట్రీల దాకా మనం వర్కౌట్ చేస్తున్నాం. ఏ విధంగా వర్కౌట్ చేయాలని ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ 18 కంట్రీస్లో మీ క్రెడిట్ కార్డులు వచ్చేసింది. సో ఎక్సెప్ట్ మన గూగుల్ పే వచ్చేసింది, యూపీఐ పేమెంట్స్ వచ్చాయి, ఇంటిగ్రేషన్ అయింది. సో ఎక్సెప్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కామన్ మ్యాన్కి ఏమిటంటే ట్రావెల్లో వచ్చే ప్రాబ్లమ్ డాలర్లు ఏమండి. రెండోది ఏమైనా వస్తువులు కొనుక్కుందామన్న ఎడ్యుకేషన్ కానీ మన వాళ్ళు ఫారెన్ వెళ్తే డాలర్లో స్పెండ్ చేస్తారు. అది తప్ప ఎకానమీ మీద రూపాయి విలువ తగ్గటం వల్ల, డాలర్ కంటే కొంచెం తగ్గటం వల్ల అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే మనం రష్యా నుంచి తీసుకున్న ఆయిల్ కూడా మనం రూపాయిలో పే చేస్తున్నాం, రూపాయలు పే చేస్తున్నాం. అందుకని అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కానీ ఇది గ్లోబల్ వల్ల ఎఫెక్ట్. మనం యాజ్ వి గో ఫార్వర్డ్, ఇన్ఫ్యాక్ట్ ద డాలర్ హెస్ డిప్రిషియేటెడ్ సబ్స్టాన్షియల్లీ అగైన్స్ట్ బాస్కెట్ ఆఫ్ అదర్ కరెన్సీస్. సో ఇవాళ అందరూ కూడా డాలర్లు అమ్మేస్తున్నారు. సో దేర్ఫోర్ ట్రంప్ తలకాయ పట్టు కూర్చున్నారు హౌ టు హ్యాండిల్ అని చెప్పి. అది పక్కన పెడితే ఇది ఓన్లీ టెంపరీ ఫినామినా నా ఉద్దేశం. ఎస్, కరెక్ట్. మొత్తానికి గ్లోబల్ ఒక ఎకనామిక్ పవర్గా బహుశా ఒక సంవత్సరంన్నరలో ఆ మూడో బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని మనం ఆశిద్దాం సార్. ఇదే పాజిటివ్ డైరెక్షన్లో ముందుకెళ్దాము. ఈ అమెరికా అలాగే చైనా మీద డిపెండెన్సీ, ఆధారపడడాన్ని తగ్గించి ఆ ప్రయత్నం జరుగుతోంది. ఇదే పాజిటివ్ డైరెక్షన్లో ముందుకెళ్ళాలి. ఇంకా బలమైనటువంటి శక్తిగా, ఆర్థిక శక్తిగా అవతరించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. అవునండి. కాకపోతే ఇక ముఖ్యమైన ఒక 2 విషయాలు ఉన్నాయండి. చెప్పండి. ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల మనకి క్యాపిటల్ ఫ్లోస్ తగ్గచ్చు. లాస్ట్ ఇయర్ మనకి హైయెస్ట్ క్యాపిటల్ ఎఫ్డిఐ వచ్చిందండి. సో అరౌండ్ $70-80 బిలియన్ వచ్చాయి. అవి మనకి తగ్గే అవకాశం ఉందండి. సో ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల మనకు వచ్చింది ఏమిటంటే తగ్గే అవకాశాలు ఉంటాయి. అది కాక ఎక్స్పోర్ట్ కూడా, ఈ లాజిస్టిక్స్ ఒక వార్ వచ్చింది అనుకోండి, మనం చేసే ఎక్స్పోర్ట్స్ మీద ఈ కంటైనర్స్ టైంలో వెళ్ళటం కానివ్వండి, టైంలో రావటం కానివ్వండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో కొంతవరకు మనకున్న ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడవచ్చు. గ్లోబల్ వార్ వల్ల మనకు వచ్చే ఇంపోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడవచ్చు. అందుకని ఈ మన డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద పడవచ్చు కొంతవరకు. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఎలా మనం సెక్యూర్ చేస్తాం పాయింట్. ఒకవేళ ఇరాన్ మీద కనుక కొడితే అంతా కూడా మనకి రష్యా నుంచి ఆయిల్ వచ్చేది వేలో వస్తుంది కాబట్టి దాని మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు సీ హౌ ద నెక్స్ట్ 1 yearలో, నెక్స్ట్ 3-4 నెలలలో ఇరాన్ వార్ అవుతుందా అవదా, అమెరికా ఇరాన్ మీద దండయాత్ర చేస్తుందా, ఇది ఒక ఇంపాక్ట్ ఉందండి. రెండోది ఉక్రెయిన్ వార్ ఎలా కంప్లీట్ అవుతుంది. సో ఈ 2 మీద కూడా మన నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్, కొంతవరకు ఎకనామిక్ ఇది దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పినవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఒకటి బ్యూటీ ఏంటంటే మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. అమెరికాని హ్యాండిల్ చేయలేకపోయింది, యూరోప్ ఎవరు హ్యాండిల్ చేయలేకపోయారు, రష్యా ఉక్రెయిన్ వారిని ఎవరు హ్యాండిల్ చేయలేకపోయారు. ఒక మోదీ గారిని మన గవర్నమెంట్ చేయగలిగింది. కామ్గా ఏ సైజు తీసుకోకుండా అందరి సెకండ్ నుంచి బెనిఫిట్ తీసుకుని డిస్కౌంట్లో ఆయిల్ కొనేసి. సో దానివల్ల మన ఎకానమీ షీల్డ్ అయింది. నెంబర్ 1. ఇవాళ ట్రంప్ గారి ఎక్సెంట్రిక్ బిహేవియర్ని మనం ఏం చేసాం, కామ్గా ఉండి మిగతా వాళ్ళతో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ, ఆయన ఎక్స్పోర్ట్ కాబట్టి మనం వేరే వాళ్ళకి పంచుకుంటూ, అసలు నోరిప్పకుండా చాణక్య నీతిలో నోరు మంచిదవుతుంది ఊరు మంచిదవుతుందని చెప్పేసి అన్ని దేశాలతో మనం చక్కగా మాట్లాడుకుంటూ అన్నిటితో ట్రేడ్ చేసుకుంటూ అమెరికాలోకి పంపించే ఎక్స్పోర్ట్స్ తగ్గినా కూడా మిగతా దేశాలకు పంపించే ఎక్స్పోర్ట్స్ పెరిగేప్పటికీ మనం కాంపెన్సేట్ చేయగలిగాం. సో అది నెక్స్ట్ 1 or 2 yearsలో దాని మీద మనం ఫోకస్ చేయాలి. బడ్జెట్ దాని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దాని మీద మనం బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ మీద వేరేగా మాట్లాడదాం మనం. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్నందుకు. అమెరికాని అలాగే చైనాని, మిగిలిన పాశ్చాత్య ప్రపంచాన్ని భారత్ హ్యాండిల్ చేసినంత ఎఫిషియెంట్గా
బహుశా మిగతా ఏ కంట్రీస్ కూడా హ్యాండిల్ చేయలేదు. ఆ ఫలితాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. డౌట్ లేదు, పూర్తిగా గవర్నమెంట్ చాణక్య నీతిని చూపిస్తూ బాగా హ్యాండిల్ చేశారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు, ధన్యవాదాలు. నమస్కారం. మా ప్రేక్షకులు కూడా ఈ ఎకనామిక్ సర్వేకి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయవచ్చు. అలాగే ఈ అన్ఫిల్టర్డ్ కార్యక్రమంలో ఇంకా ఏదైనా ఒక స్పెసిఫిక్ అంశాన్ని చర్చిస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. అలాగే ఫీడ్బ్యాక్ని కూడా మీరు తెలియచేయచ్చు. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మమ్మల్ని మేము అప్గ్రేడ్ చేసుకోవడానికి. మరొక ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.